నమస్కారం. 25వ సంవత్సరం 8వ నెల అంటే ఈ రోజుకి సుమారు ఏడాది క్రితం 351 క్లాస్ 2, 353 క్లాస్ 2, అలాగే 67 ఐటీ యాక్ట్ ఈ సెక్షన్స్ మీ మీద నమోదయ్యాయి అని చెప్పి ఏడాది క్రితం నాకు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో ఉదయం 10 గంటలకు హాజరు కావాలి అని హిరమండలం పోలీస్ స్టేషన్ నుంచి నాకు నోటీస్ వచ్చింది ఏడాది క్రితం. కానీ ఏ తారీఖు అన్నది చెప్పలా, ఏ తారీఖున హాజరవ్వాలన్నది చెప్పలా. నేను పోలీస్ స్టేషన్లో పలుమార్లు అడిగాను, మీరు 10 గంటలకు రమ్మన్నారు, 10 గంటలంటే ఏ తారీఖో చెప్పండి సార్. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తాను, ఒక అడ్వకేట్ని నేను, అలాగే ఒక ప్రజాప్రతినిధిని, ఎమ్మెల్సీగా అప్పర్ హౌస్లో ఉన్నటువంటి నేను చట్టాన్ని గౌరవిస్తూ మీ స్టేషన్కి వచ్చి కలవాలి. మీరు వచ్చిన 41 అంటే 35 క్లాస్ 3 నోటీస్ ప్రకారం నేను కలవాలి, వస్తాను అని చెబితే ఈరోజు వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలా, నాకు రమ్మని చెప్పలా, ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అయినా నేను పలుమార్లు అడిగినప్పటికీ స్పందించకపోతే నాకు ఇటీవల కాలంలో ఒక నోటీస్ ఇచ్చారు, మీరు ఈరోజు హాజరవ్వాలని. 22న నేను వచ్చాను. వస్తే ఇంచుమించు 10 గంటలు అవుతుంది. ఉదయం 11 గంటలకి మీకు విచారిస్తాం అని చెప్పి 10 గంటలు అవుతుంది. ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా, అత్యంత అవమానకరంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నాకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ లేనిపోని స్టేట్మెంట్స్, లేనిపోని అభియోగాలు, నేను మాట్లాడానని, నేను ఆడని మాటలను కూడా మీరు ఆడారు, వీటి మీద సంతకం పెట్టండి అన్నారు. ఏమండి, నేను ఒక లాయర్నని మర్చిపోకండి, నేను ఒక ప్రజాప్రతినిధిని మర్చిపోకండి. నాకు మీరు సంతకాలు పెట్టమని లేనిపోని అభియోగాలు రాస్తే నేను ఎలా సంతకం పెడతాను? నేను పెట్టను, నేను సంతకం, నేను ఆ తప్పు చేయలేదు, మీరు చేసిన అభియోగాలు సరైనవి కావు, నేను సంతకం పెట్టను అని నేను చెప్పాను. 10 గంటలు కూర్చోబెట్టి మళ్ళీ మీరు 27వ తారీఖులోగా రావాలని మరొక నోటీస్. అసలు నాకు ఒక డౌట్ వస్తుంది, నా మీద ఉన్న సెక్షన్స్ ఏంటండి? అవినీతి మీద ఉన్నాయా, అక్రమాల మీద ఉన్నాయా, భూదందాల మీద ఉన్నాయా, నేనేమైనా మర్డర్లు చేశానా? అసలు ఉన్న సెక్షన్స్ ఏంటి? నాకు ఈ టార్చర్ ఏంటి? ఒక ప్రజాప్రతినిధికి ఇంత టార్చర్ ఉంటే సామాన్య మానవుడికి, సామాన్య కార్యకర్తకి ఈ రాష్ట్రంలో ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఒక వారం రోజుల క్రితం పెందుర్తిలో ఉన్నటువంటి గోడౌన్లో పేద ప్రజలకు సంబంధించిన, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బియ్యాన్ని తిరిగి కొనుగోలు చేసి, పీడిఎస్ రైస్ని కొనుగోలు చేసి ఏసీకేకి 11,31,100 తీసుకొని 6,40,000కే ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి 4.5 లక్షలు కైంకర్యం చేస్తున్నారు. ఈ రకంగా 35,50,00,000 రూపాయలు అచ్చెన్నాయుడు కైంకర్యం చేశాడు. ఊక పేరుతో 3,000 రూపాయలకు ఫ్యాక్టరీలు కొంటుంటే 1,200 నాకివ్వండి, 1,800 ఊక కొంటారని చెప్పి రైస్ మిల్లర్స్ దగ్గర దౌర్జన్యం చేసి 1,200 తీసుకుంటున్నాడు. మరి సార్టెక్స్ రైస్ మీద ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో 15-20 లక్షలు, అందులో 10% తీసుకుంటున్నాడు. 75 కోట్ల కుంభకోణం చేశాడని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా. అంటే పెద్ద ప్రజలకు జరుగుతున్న, పేదవాడికి జరుగుతున్న అన్యాయం మీద గట్టిగా మాట్లాడి వారం కాలేదు, ఈ అర్థం పర్థం లేని కేసు. దీనికి 41 నోటీస్ అంటే 35 క్లాస్ 3 నోటీస్ ఇచ్చి నన్ను 10 గంటలు కూర్చోబెట్టారు. అక్కడతో సరిపోయిందా? మళ్ళీ 5 రోజుల్లోగా రావాలని మరొక నోటీస్ ఇచ్చారు. ఏంటి నాకు ఈ మానసిక వేదన? ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నారు? అంటే నేను మాట్లాడానని కదా టార్చర్ చేస్తున్నారు? నేను మాట్లాడకూడదా? ప్రజల గురించి మాట్లాడకూడదా? మాట్లాడితే టార్చర్ చేస్తారా? నాకు ఒకటి అర్థం అవుతుంది, కులాల రాజకీయం చేస్తున్నారు, కుల రాజకీయం చేస్తున్నారు. నేను కాళింగ కులానికి చెందిన వాడిననే నన్ను తెచ్చి ఈరోజు స్టేషన్లో పెట్టారు. అంతే కదా నేను చేసింది.
కళింగ కులంలో గట్టిగా మాట్లాడుతున్న లీడర్ ఈ కళింగ కులానికి చెందిన వాళ్ళందరినీ జిల్లాలు దాటించి ట్రాన్స్ఫర్లు చేసేసాం. వాళ్ళ తరఫున మాట్లాడి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, ఈయన్ని లోపలేస్తే ఆ కులమే జడిసిపోద్ది, ఆ కులమే భయపడుతుంది, కులం మీద టార్గెట్ చేయొచ్చని చేసిన టార్గెట్ ఇది. అచ్చెన్నాయుడు కాళింగుల పైన దౌర్జన్యం చేయాలని నువ్వు చేసిన ఎత్తుగడిది. కాళింగులే కాదు, మీ పార్టీలో కూటమిలో బీజేపీ పార్టీ నేనేం అనదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టాలనో, తప్పుడు కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయాలనో ఏ నాయకుడు కూడా నాకు చెప్పలేదు. పార్టిక్యులర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, జనసేన పార్టీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళ కార్యకర్తల ద్వారా వీళ్ళు కేసులు పెట్టించి నన్ను స్టేషన్కి రప్పించి, నాకే కాదు కాళింగ కులానికి చెందిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని అణగదొక్కాలని చేసే ఎత్తుగడలో భాగంగా మీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకించే ఇతర కులాల్ని కూడా, కాపులని అణగదొక్కుతున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్న కాపుల్ని చావగొడుతున్నారు. కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ, బడుగు, బలహీన వర్గాలు, వైశ్య, బ్రాహ్మణ వారి అన్ని కులాల వాళ్ళకు కూడా మీరు హింసిస్తున్నారు. ఆఖరికి దళితుల పైన దాడులు చేస్తున్నారు. నిన్న కోటబొమ్మాల మండలంలో కొత్తపల్లిలో ఓ దళితుడు ఇంటినే లేపేస్తున్నారు. దళితుడికి హింసిస్తున్నారు. ఎస్సీలకి, ఎస్టీలకి నరకం చూపెడుతున్నారు. మీ పార్టీకి వ్యతిరేకం అయితే చాలు వాడికి నరకం చూపెడుతున్నారు. ఈరోజు నన్ను కూడా ఓ కులానికి చెందిన వాడిని, మీకు నచ్చని కులానికి చెందిన వాడిని, మీరు అణగదొక్కాలని చూస్తున్నటువంటి ఆ కులానికి చెందిన వాడిని కాబట్టి కుల వివక్షత చూపెడుతున్నారు, కులాహంకారం చూపెడుతున్నారు. అచ్చెన్నాయుడు, నీకు నేను తెలియజేస్తున్నాను, నువ్వు అణగారిన కులాల్ని, ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క కులాన్ని, వెలమల్ని కూడా హింసిస్తున్నారు. మీ పార్టీకి చెందినటువంటి వెలమ కులస్తుల్ని కూడా నరకం చూపెడుతున్నారు. వాళ్ళందరికీ ఈ దువ్వాడ శ్రీనివాస్ బాసటగా ఉంటాడు, కష్టపడి పని చేస్తాడు. నా అసలు ఉద్యమం ఈ రోజు నుంచే ప్రారంభం. రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఖబర్దార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నడి రోడ్డు మీద అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగం సాక్షిగా, జై భీమ్ అంబేద్కర్ సాక్షిగా మీరు చేస్తున్నటువంటి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. చట్టం అంటే నాకు గౌరవం ఉంది. ఒక అడ్వకేట్గా నేను గౌరవిస్తాను, బాధ్యత వహిస్తాను. ఈరోజు నా కోసం వేలాది మంది కార్యకర్తలు, ప్రజలందరూ తరలి వస్తుంటే వాళ్ళందరినీ కూడా లాఠీలు పెట్టి కొట్టి, లాఠీ చార్జ్ చేసి, ఈ కొత్తూరు రాకుండా చేసి 3 కార్లను మాత్రమే విడిచిపెట్టారు. ప్రజలందరినీ కూడా తరిమి కొట్టారు. జిల్లా మొత్తం తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ హింసించారు. ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, నాకు సహకరించి, నాకు మద్దతు పలిగి, నా పట్ల సింపతి చూపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి తరఫున నేను బాధ్యతగా తీసుకుంటాను. మీ కష్టాలకి, మీ బాధలకి, మీ ఇబ్బందులన్నిటికీ కూడా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని తెలియజేస్తున్నాను. అచ్చెన్నాయుడు నీకు మరొక హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు నాకు 10 గంటలు కూర్చోబెట్టావు స్టేషన్లో, నేను రెడీ. ఇంకెన్ని గంటలు కూర్చోబెడతావు? మరో 5 రోజుల్లో రమ్మన్నావు, వస్తా, చట్టాన్ని గౌరవిస్తా, స్టేషన్కి వస్తా, కూర్చుంటా. జైల్లో పెడతావా? పెట్టు. మీ ఎర్రన్నాయుడు దయ వల్ల 62 రోజులు జైలు జీవితం అనుభవించాను. జైల్లో ఉండడానికి నేనెప్పుడు రెడీ. నువ్వేమనుకున్నావంటే 10 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడు, బెదిరిపోతాడు, మా వైపు చూడడు అనుకుంటున్నావా? చావుకైనా సిద్ధం. ఎన్నిసార్లు పుడతాం? ఒకేసారి పుట్టాం, పోతాం. పుట్టుకు నుంచి మరణించేలోగా మీకు తాట తీస్తాను. అచ్చెన్నాయుడు తెలియజేస్తున్నాను. నువ్వు నన్ను పోలీసులు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధించాలనుకుంటే నా వెంట్రుకు కూడా పీకలేవు. నేను సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలు చేశానా? ఇదా కేసు? నేనే తప్పుడు వ్యాఖ్యలు చేశానయ్యా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు 1,00,000 కోట్ల దొంగ అన్నారే, సైకో అంటున్నారే, జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డలి పార్టీ అంటున్నారే,
జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో వైసీపీ నా కొడకల్లారా మీ అంతు చూస్తానంటున్నారే. ఇవి సోషల్ మీడియా కాదా? ఇవి సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యానాలు కావా? వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి కదా. మరి మీ మీద కేసు ఎందుకు కట్టకూడదు? నేను సోషల్ మీడియాలో మాట్లాడితే నా పైన కేసులా? ఎస్, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాలకు వెళ్తాం, పోరాడతాం. మహిళని చూడకుండా మాధురికి ఈరోజు రోడ్డు మీద అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దువ్వాడ శ్రీనివాసుని విడిచిపెట్టండి అంటే లోపలికి తీసుకొచ్చి మాధురి మీద కూడా కేసు కడతారట. భయపడతాం అనుకుంటున్నావు? వచ్చినాడు కట్టి, ఇప్పుడే కట్టి, ఇప్పుడే లోపలేసాయి, పెట్టు. 6 నెలల సంవత్సరమా నీ ఇష్టం. దువ్వాడ శ్రీనివాస్ రెడీ, కేసులకు రెడీ, కేసులకు రెడీ, జైలుకు రెడీ, నువ్వు పెట్టిన ఇబ్బందులకు రెడీ. ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల పక్షానే గట్టిగా పోరాడతాను. ప్రజల కోసం అవసరమైతే ఈ శ్రీకాకుళం జిల్లాలో మరో పాదయాత్ర చేస్తాను. ప్రతి గడప తొక్కుతాను, ప్రతి కార్యకర్తని కలుస్తాను, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ తమ్ముళ్ళందరికీ కలిసి ఈ జిల్లాని ఏకీకృతం చేస్తాను. అన్ని కులాలను ఒక తాటిపైకి తీసుకొస్తాను. రానున్న ఎన్నికల్లో నిన్ను రామ్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి తీరతానని సవాల్ చేస్తున్నా. ఖబర్దార్. నేను గతంలో మీడియాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించి ఆయా స్టేట్మెంట్లో నేను బూతులు తిట్టానని, దుర్భాషలు ఆడానని నాకు సంతకం పెట్టమన్నారు. నేను డిబేట్స్కి వెళ్ళటం నిజం. వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఇప్పుడు సస్పెండ్ అయినా సరే ఎమ్మెల్సీగా పలు డిబేట్లలో పాల్గొనటం నిజం. పార్టీల తాలూకా తీరుని ఎండగట్టడం నిజం. నేనెవరికి దుర్భాషలు ఆడలేదు, బూతు మాటలు ఆడలేదని చెప్పాను నేను. దానికి సంతకం పెట్టమంటున్నారు. పెట్టకపోతే మళ్ళీ 4-5 రోజుల్లో రమ్మంటున్నారు. ఇప్పుడు పెడితే రానివ్వరు, మరక్కర్లేదు. పెట్టలేదు కాబట్టి మళ్ళీ 5 రోజుల్లో రమ్మన్నారు. ఏమిటి దారుణం అని అడుగుతున్నాను. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, మీరు కాదు మాకు టార్గెట్. మీ మీద మేము మాట్లాడదలుచుకోలేదు. మీ పని మీరు చేశారు. మీ చేత ఈ పని చేయించిన అచ్చెన్నాయుడు నాడే వాడు నాకు టార్గెట్. ప్రజల పక్షాన ఉండి గట్టిగా చెబుతున్నా, ప్రజా ఉద్యమం, మహా ఉద్యమం ప్రారంభిస్తున్నాం. ఖబర్దార్ అచ్చెన్నాయుడు. పోలీస్ చర్యలు పోలీసులు చేయని. చట్టానికి నేను గౌరవిస్తాను. అంబేద్కర్ సాక్షిగా చట్టాన్ని గౌరవిస్తాను. చట్టానికి లోబడి నేను అన్ని సహకారాలు చేస్తాను. ఎస్, మళ్ళీ వస్తాను 5 రోజుల్లో. వచ్చి నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. ఏం చేయబోతున్నారో చెప్పండి, ఎందుకు పిలిచారో చెప్పండి, దమ్ముంటే చెప్పండి. నేను ఒకవేళ 7 years అబౌవ్ నా సెక్షన్ అయింటే ఇప్పుడు అరెస్ట్ చేయండి అయ్యా, జైల్లో పెట్టండి అయ్యా. నేనే భూదందాలు చేయలేదే, అక్రమాలు చేయలేదే, అధికార దుర్వినియోగం చేయలేదే, కుంభకోణాలు చేయలేదే, మీలాగా లాంటి చరిత్ర నాది కాదు కాబట్టే అంబేద్కర్ సాక్షిగా వారి పాదాల ముందు ధైర్యంగా ఈరోజు నిలబడి మాట్లాడుతున్నానే. ఏం కేసులు పెడతారబ్బా? ఐటీ కేసులు పెట్టి నిర్బంధిస్తారా? నిర్బంధిస్తే దువ్వాడ శ్రీనివాస్ మాదిరి భయపడిపోతారా? రెచ్చిపోతాం, మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం. జాగ్రత్త. ఖచ్చితంగా సార్ గొంతు నొక్కే ప్రయత్నం. ఎందుకంటే కాలింగల్ తరపున పోరాడే కలింగల్ తరపున పోరాడే ఒకే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. సో దువ్వాడ శ్రీనివాస్ గారు గొంతు నొక్కేస్తే కులం అంతా చచ్చిపోద్దని అనుకుంటున్నారు. కానీ ట్రై చేసి చూడండి, ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఉధృతం అవుతుంది ఈ పోరాటం. అసలు ఈ రోజు నుంచే శ్రీనివాస్ గారు అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది. ఇది ఎలా అవుతుందో ఇంకా అచ్చెన్నాయుడు కాసుకోమన్నారు కదా, అదే నా మీద కూడా కేసు కట్టారు. మీరే చూశారు. మీ మీడియా సమక్షంలోనే నేను ప్రశాంతంగా కింద కూర్చొని దువ్వాడ శ్రీనివాస్ గారిని విడుదల చేయాలని మేము కోరుకున్నాము. ఒక ఎమ్మెల్సీగా అతన్ని తెచ్చి ఎందుకు ఉంచారు? అతను ఏమైనా భూ కబ్జాలా, భూదందాలా, ఏం చేశారు? ప్రశ్నిస్తే అరెస్టులు చేసి తీసుకెళ్లి స్టేషన్లో పెడతారా? 20 గంటలు విచారణ చేస్తారా? ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని అంటే నన్ను కూడా ఇచ్చుకెళ్ళి ఒక ఆడదాన్ని నన్ను కూడా చూడకున్నా స్టేషన్లో పెట్టి నా మీద కూడా కేసులు బనాయించారు. సో కాలం అందరికీ సమాధానం చెప్తుంది. కర్మ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. అచ్చెన్నాయుడు ఈ కర్మను అనుభవించక తప్పదు.